ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము రోమాపత్రిక 15:21. క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనయుండి అలాగూ ప్రకటించి తిని. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చాలా చక్కటి మాట రాస్తున్నాడు. క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటించవలనని మిక్కిలి ఆశ గలవాడనై. చూసారా, పౌలుకి ఎంత ఆశో మరి సువార్త ప్రకటించాలని, దేవుడు ఎరుగని చోట్ల దేవుని గురించి చెప్పాలని మిక్కిలి ఆశ గలవాడై ఉండి అలాగూ ప్రకటించాడంట కూడా. మరి సహోదరి, వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీవు కూడా అపోస్తలుడైన పౌలు వలె సువార్త ప్రకటించాలని ఆశ కలిగిన వ్యక్తివేనా? అట్లాంటి ఆశ అసలు నీలో ఉందా? దేవుడు ఎరుగని వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి భారము కలిగి వాళ్ళందరూ నశించిపోతున్నారని ఒక భారంతో నీవు సువార్త చేస్తున్నావా? సువార్త అసలు నీవు చేస్తున్నావా? ఎప్పుడో మానేసావా? అపోస్తలుడైన పౌలు వలె నీవు కూడా చాలా ఆసక్తి కలిగి మరి దేవుని కోసం తెలియని వాళ్ళకి దేవుని గురించి చెప్పగలగాలి. చాలామంది క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి ఎంత మాత్రం కూడా ఆసక్తి చూపించలేకపోతున్నారు. కానీ ఈరోజు ప్రభు నీతో సూటిగా చెప్తున్నారు. సహోదరి, సహోదరుడు, వింటున్నావు కదా, ప్రతి ఒక్కరు కూడా సువార్త చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. ముఖ్యంగా క్రీస్తు ఎరిగిన ప్రజల యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మేము తెలుసుకున్నాంలే, మాకు దేవుడు తెలుసు, మమ్మల్ని రక్షణలోకి నడిపించాడు, మేము మాత్రం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం అని నీవు అనుకుంటున్నావేమో. రేపొద్దున ప్రభు నీకు లెక్క అడుగుతాడు. నేను రక్షించాను కదా, నువ్వు ఎంతమందిని రక్షించావు? నేను తెలియని ప్రదేశాలు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నావా, సువార్త చేస్తున్నావా అని ప్రభు అడిగితే నువ్వు ఎంతమందికి సువార్త చెప్పవలసిన అని అడిగితే సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా నువ్వు దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టు. నువ్వు సువార్తను ప్రకటిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అనేక ఆత్మల సంఘానికి చేర్చబడతాయి. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అగ్ని నుండి లాగినట్టుగా నీవు కొందరిని లాగివేయగలుగుతావు. క్రీస్తు గొప్పతనం గురించి తెలియని అనేక మంది క్రీస్తు వైపు తిప్పబడతారు. రక్షణ, విమోచన అంటే ఏంటో చాలామందికి తెలియదు. అది నీవు చెప్పగా వారికి అర్థమయ్యేట్లు ప్రభు చేస్తారు. ప్రభు రాజ్య వ్యాప్తిలో నీవు కూడా పాలిభాగస్తులు అవుతావు. మరి ఇంకెందుకు ఆలస్యం? పౌలు వలె నీవు కూడా ఆశ కలిగి సువార్త ప్రకటించడం మొదలుపెట్టు. యేసు తెలియని ప్రదేశాలు చాలా ఉన్నాయి. చాలామంది ఆయన గురించి తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, సువార్తను ప్రకటించు. మరి తప్పకుండా నువ్వు చేస్తావని ప్రభు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆయన కోసం నువ్వు నిలబడితే నీతో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నీవు కూడా అపోస్తలుడైన పౌలు అనుభవంలోకి రావాలి. క్రీస్తు నామమరిగిన చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగూ ప్రకటించి అని ఎలాగైతే చెప్పాడో ఈ అనుభవంలోకి నువ్వు కూడా రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. క్రీస్తులో నీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. అనేక ఆత్మల్ని ప్రభువు నీవు సువార్త చేయడం మొదలు పెడితే ఆయన అనేక ఆత్మలను రక్షిస్తారు. ఆమేన్.